ఈ వీడియో కనుక మీరు చూస్తే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ లో మీరు ఇన్వెస్ట్ చేయకపోవచ్చు. ఎందుకో చెప్తాను వినండి. మీ వయసు 21 సంవత్సరాలు అనుకోండి. మీరు సంవత్సరానికి 50,000 రూపాయలు ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. మీరు 30% ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్ లో ఉన్నారనుకోండి. అంటే మీకు ఇక్కడ ఆల్రెడీ సంవత్సరానికి 15,000 రూపాయల ట్యాక్స్ బెనిఫిట్ వచ్చేస్తుంది. ఇది కూడా కలుపుకొని మీరు సంవత్సరానికి 65,000 రూపాయలు ఎన్పిఎస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి. సంవత్సరానికి 8% రిటర్న్స్ చొప్పున మీకు 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత మీరు పొందే అమౌంట్ మొత్తం 1,55,00,000. ఇక్కడ 8% రిటర్న్స్ మాత్రమే ఎందుకు వస్తుంది అంటే ఎన్పిఎస్ లో మీకు ఈక్విటీ ఎక్స్పోజర్ అనేది 75% మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇంకొక మంచి ఆల్టర్నేటివ్ ఆప్షన్ చెప్తాను వినండి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎన్పిఎస్ లో లాగానే మీకు 21 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుండి సంవత్సరానికి 50,000 రూపాయల చొప్పున మీకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. అది కూడా ఈక్విటీలో. అందులో సంవత్సరానికి మినిమం 12% రిటర్న్స్ వచ్చినా కూడా మీకు వచ్చే మొత్తం అమౌంట్ ఎంత అంటే 3,42,00,000. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ 10% ఇందులో తీసేసినా కూడా మీకు 3,07,00,000 చేతికి వస్తాయి. అంటే ఎన్పిఎస్ లో వచ్చే రిటర్న్స్ కంటే ఇది 1,52,00,000 ఎక్కువ.